కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మహాపాదయాత్ర చేపట్టారు. స్టీల్ ప్లాంట్ నుండి వడ్లమూడి, కనితి, శ్రీనగర్, పాత గాజువాక, పెద్దగంట్యాడ వరకు పాదయాత్ర నిర్వహించారు. యాజమాన్యం నిర్ణయం వల్ల 4,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును పూర్తి స్థాయిలో నడపాలని, నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ను వెంటనే విలీనం చేసి ప్లాంట్కు కావలసిన ముడిసరుకు ఇవ్వాలని కోరారు. కూటమి వల్లే మోదీ ప్రభుత్వం నడుస్తుందని, ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్పిన సందర్భంగా చెప్పడం కోసం ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. మీరు చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పని, ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఎంపీ గారు చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పని. ఆచరణలో స్టీల్ ప్లాంట్ నష్టం చేసే విధంగా కేంద్ర వ్యవస్థ వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు వెంటనే జోక్యం చేసుకొని కేంద్రం మీ ఉత్తర్వు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి స్థాపన నడిపించేటట్టు చర్యలు తీసుకోండి. శైలిలో విలీనమైనటువంటి చర్యలు తీసుకోండి. పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ ఒక్క మనిషి కూడా తీయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోమని చెప్తూనే మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదే గాజువా సాక్షిగా నేను దీన్ని చూసుకుంటాను, మా నాయకులను గెలిపించండి అని చెప్పారు. అదే పద్ధతిలో రాష్ట్రంలో గవర్నమెంట్ మారింది, మీ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 ఫర్నేసులు నడిపేటట్టు చూడాలా. అది మానేసి కార్మికులు తొలగిస్తాం, కర్షకులు తొలగిస్తాం, లేకపోతే మీ హక్కులు కట్ చేస్తాం, జీతాలు ఇవ్వము, ఇన్సెంటివ్లు ఇవ్వము, లేదా ఇంకోటి అని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని టచ్ చేస్తే నేను ఏం జరిగిందో మీరు చూశారు. కాబట్టి విశాఖకు తెలుగు కొనసాగాల్సిందే. ఈ 3 లక్షల కోట్ల ఆస్తి ప్రజల ఆస్తి ఉండాల్సిందే. నిర్వాసుల భూములు నిర్వాహణ చెందాలి తప్ప ఆదానికి అంబానికి ఇస్తానంటే నేను తెలుస్తామని చెప్పి